హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగా వర్షాలు పడుతున్నాయి కదండి. అందరూ బాగున్నారు కదండి. అందరూ తప్పకుండా వేడి నీళ్ళు తాగండి, వేడి నీళ్ళు మరగబెట్టుకుని తాగండి ఫ్రెండ్స్. ముందుగా ఈ వీడియోలో నేను ఏం చెప్తున్నానంటే ఫ్రెండ్స్, నేను రొయ్యల బిర్యానీ చేసి చూపిస్తున్నాను నాకు వచ్చినట్టుగా. అందరూ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు అయితే ముందుగా నేను 100 రూపీస్ రొయ్యలు తీసుకున్నాను. ఎందుకంటే వర్షాలు బాగా పడుతున్నాయి కదండి, పనులు లేవు, ఏమీ లేవు. కానీ సండే వస్తే మాత్రం తప్పకుండా ఏదో ఒక మాంసం కూర తినాలి అని అనిపిస్తుంది మనకి. పని ఉన్నా పని లేకపోయినా ఏదో పిల్లల కోసమన్నా తీసుకోవాలి కదా. అందుకని చెప్పేసి నేను 100 రూపీస్ తీసుకున్నాను. వాటితో నేను రొయ్యల బిర్యానీ చేస్తున్నాను ఫ్రెండ్స్, నాకు వచ్చినట్టుగా నా స్టైల్లో. ముందుగా నేను రొయ్యల్ని క్లీన్ చేసుకున్నాను. దాంట్లో తగినంత ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం పెరుగు. మీకు నచ్చితే పెరుగు వేసుకోండి, లేకపోతే లేదు. నేను ఎక్కువగా పెరుగు లేను, కానీ వేళ వేసాను. ఇవన్నీ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని 2 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను బిర్యానీకి 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. అవి 10 నిమిషాలు ముందుగానే నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. ముందుగా ఇప్పుడు నేను స్టవ్ వెలిగించి పాత్ర పెట్టుకుని 3 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా మరిగిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత పలావ్ సామాన్లు కూడా వేసుకున్నాను. నేను ముందుగానే ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయ కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇవాళ సండే కదండి, అందులో ఇవాళ మా ఆయనగారు పుట్టినరోజు అండి. కానీ ఏం చెయ్యట్లేదు, ఎందుకంటే తెలుసు కదండి మీకు అందరికీ, వర్షాలు మామూలుగా పడట్లేదు. దానివల్ల ఎవరికి పనులు లేవు. దానివల్ల మా ఆయనగారు పుట్టినరోజు కూడా నేను చేయట్లేదు. పుట్టినరోజు అంటే మేము కేకులే కట్ చేయమండి. ఉన్నంతలోనే ఏదో కొంచెం కొత్త బట్టలు లాంటివి వేసుకొని నచ్చినవి ఏదన్నా వండుకొని తినడం వరకే. కేకులు అవి కట్ చేయమండి. మా ఇంట్లో ఎవరు పుట్టినరోజులకి కేకులు కట్ చేయమండి. అందుకని చెప్పేసి నేను మా ఆయనగారి కోసం ఇవాళ రొయ్యల బిర్యానీ చేస్తున్నానండి. ఉల్లిపాయ, టమాటా కూడా వేసుకుని బాగా మగ్గించాలండి. 2 నిమిషాలు మూత పెట్టుకుంటే మగ్గిపోతాయి ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయలు. తర్వాత ముందుగా నేను రొయ్యలు కడిగి పెట్టుకున్నాను కదండి, మిశ్రమాన్ని రెడీ చేశాను కదా. తప్పులు వస్తున్నాయి ఏమనుకోకండి. ఈ రొయ్యల మిశ్రమాన్ని ఇందులో వేసుకుని బాగా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు 2 నిమిషాలు మూత పెట్టుకొని ఉంచితే కొంచెం బాగా మగ్గుతుంది. ఎవరి పుట్టినరోజు కూడా మేము కేకులు కట్ చేయమండి. మా చిన్నమ్మాయి పుట్టినరోజు అయినా, మా వారి పుట్టినరోజు అయినా, ఎవరి పుట్టినరోజు అయినా మేము కేకులు కట్ చేయము. కొంచెం దేవుడి దగ్గర దీపారాధన చేసుకుని ఏదైనా వండుతాను అంతే. ఇదిగోండి రొయ్యలు బాగా కొంచెం మగ్గినాయి. నేను ముందుగానే 2 గ్లాసులు బియ్యం కడిగి పెట్టుకున్నాను. 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసులు వాటర్ పోస్తాను నేను. అదిగోండి బియ్యం వేసేస్తున్నాను. చూడండి బాగా. నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. తప్పకుండా మా ఛానల్ని వాచ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఈ బియ్యాన్ని కూడా మనం ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని 2 నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకొని ఉంచుకోవాలి. మనకి ఇంకా మాకు వర్షాలు తక్కువ అండి, విజయవాడలో అది బాగా వర్షాలు ఎక్కువగా పడినాయి కదండి. వాళ్ళు ఇంకా త్వరగా దాని నుండి బయటపడాలని చెప్పి నేను ఆ దేవుడికి దండం పెట్టుకుంటానండి. అలాగే మీరందరూ కూడా దేవుడిని వేడుకోండి. ఇదిగోండి అయిపోయింది 2 నిమిషాలు ఉంచాక. ఇప్పుడు 4 గ్లాసులు వాటర్ పోస్తున్నానండి. 2 గ్లాసుల రైస్కి 4 గ్లాసులు వాటర్ పోసాను.
నాకు పెద్దగా అంటే వంటలు అంతగా రావండి. నేను పెళ్ళైన తర్వాతే ఒక్కొక్కటి నేర్చుకున్నాను. అంటే మా అమ్మగారు లేరు కాబట్టి మా నాన్నమ్మ దగ్గర కొంచెం నేర్చుకున్నాను. తర్వాత పెళ్ళి అయ్యాక మా అత్తగారి దగ్గర కొంచెం నేర్చుకున్నాను. ఆ వచ్చిన వంటలే మీకు కూడా నేను చేసి చూపిస్తున్నాను, చూడండి. నచ్చితే అందరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా చెప్పాలంటే వాళ్ళ చెప్పాను కదండి, వాళ్ళ మా ఆయనగారు పుట్టినరోజు అని చెప్పి నేను కేక్ తయారు చేద్దాం అనుకున్నానండి. తాటి రొట్టె వేద్దాం అనుకున్నాను. వీడియో కూడా తీసాను, అంతా బాగానే వచ్చింది. కానీ లాస్ట్లో రొట్టె సరిగ్గా రాలేదండి. అందుకని చెప్పేసి అది క్యాన్సిల్ చేసానండి. మా ఆయన పుట్టినరోజుకి ఏదో ఒకటి చేయాలనిపిస్తుందండి. కానీ మన దగ్గర అంత బడ్జెట్ లేదు కదండి. మనమేమో ఎక్కడికి వెళ్ళాం, హౌస్ వైఫ్ని, నా దగ్గర డబ్బులు ఉండవు. మా ఆయనగారు నా పుట్టినరోజు చేస్తారు కానీ నేను మాత్రం మా ఆయనగారు పుట్టినరోజు చేయడానికి ఎప్పుడు అవ్వదు. తప్పకుండా అందరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి బిర్యానీ రెడీ అయిపోయింది. ఒకసారి చూపిస్తాను చూడండి. అదిగోండి నా స్టైల్లో నేను చేసిన రొయ్యల బిర్యానీ. చిన్ని రొయ్యలు, బుడ్డి రొయ్యలు, బాగుంది కదండి. నా స్టైల్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. నేను బిర్యానీకి చికెన్ కూర కాంబినేషన్గా వండానండి. ఇవ్వండి మా ఆయన గారికి పెట్టేస్తున్నాను నేను బిర్యానీ. చికెన్ వండేసాను ఆల్రెడీ. బిర్యానీతో హ్యాపీ బర్త్డే చెప్పేస్తాం మా ఆయనకి. అలాగే మా ఆయన గారికి మీరందరూ హ్యాపీ బర్త్డే చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, బాగుందా ఫ్రెండ్స్? అందరికీ వచ్చి బాగా వండడం, కానీ నేను కూడా ట్రై చేశాను. తప్పకుండా లైక్ చేయండి. ఇదిగోండి చికెన్ ముందే వండేసాను నేను. టేస్ట్ ఎలా ఉందో మా ఆయన గారిని అడుగుతాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.